సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్. 4 సంవత్సరాల వయసు గల నజ్మా ఎక్కువ అన్వేషిస్తుంది మరియు తనంత తానే అనేక కృత్యాలలో పాల్గొంటుంది. ఆమె అమ్మమ్మ ఆమె ప్రవర్తనను ప్రోత్సహిస్తుంది ఎందుకంటే ఎరిక్సన్ ప్రకారం అది ఈ భావాన్ని అభివృద్ధి చేస్తుందని ఆమె నమ్ముతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చొరవ. సెకండ్ క్వశ్చన్. పియాజే ప్రకారం ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం వారి పరిసరానికి సరిపోనప్పుడు ఆ వ్యక్తి ఈ స్థితిలో ఉంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అసమతుల్యత. థర్డ్ క్వశ్చన్. పుట్టిన తర్వాత పిల్లల మెదడు బరువు పెరుగుదల రేటు ఈ సంవత్సరాల్లో అత్యధికంగా ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మొదటి 4 సంవత్సరాలు. ఫోర్త్ క్వశ్చన్. వివిధ సంస్కృతుల్లోని పిల్లలు వారి స్వంత సంస్కృతి విలువైనదిగా భావించే నేత, వేట, చేపలు పట్టడం వంటి జ్ఞానం మరియు నైపుణ్యాలను పొందుతారని ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త యొక్క సిద్ధాంతం వివరించింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వైగాట్స్కీ. ఫిఫ్త్ క్వశ్చన్. గుర్తింపు ధృవీకరణ పత్రం పొందకుండా ఏ పాఠశాలను స్థాపించకూడదు అని చెప్పే ఆర్టీఈ చట్టం 2009లోని సెక్షన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సెక్షన్ 18. సిక్స్త్ క్వశ్చన్. ఎల్లప్పుడూ విద్యార్థులందరినీ కలుపుకొని వారితో తరగతి గది కృత్యాల గురించి చర్చించే ఉపాధ్యాయుని నాయకత్వ శైలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రజాస్వామ్య. సెవెంత్ క్వశ్చన్. పాఠంలో ఏ సమాచారం, భావనలు, నైపుణ్యాలు చేర్చాలో ఈ దశలో నిర్ణయించాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రీ యాక్టివ్. ఎయిత్ క్వశ్చన్. ప్రదర్శన అనేది దీని ద్వారా బోధించే పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చేయడం. నైన్త్ క్వశ్చన్. ప్రత్యక్షంలో సమూహంగా చూడడం అనే ఆలోచనపై ఈ అభ్యాసన సిద్ధాంతం దృష్టి పెడుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గెస్టాల్ట్ సిద్ధాంతం. 10th క్వశ్చన్. పై అంతస్తు నుంచి కిందకు చూస్తున్న తన కొడుకును కొన్ని ఉదాహరణల ఆధారంగా ప్రమాదకర పరిణామాల గురించి చెబుతూ తండ్రి హెచ్చరించాడు. ఇది దీనికి ఒక ఉదాహరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పరిశీలనాత్మక అభ్యాసనం. 11th క్వశ్చన్. ఒక నర్సరీ పాఠశాల వార్షిక క్రీడా దినోత్సవం నాడు క్రీడలలో పిల్లలు భాగస్వాములైనందున పునర్బలనం ఇచ్చేందుకు పాల్గొన్న పిల్లలందరికీ భాగస్వామ్య మెడలు, చాక్లెట్లను అందించింది. ఇది థార్న్డైక్ యొక్క ఈ అభ్యాసన నియమానికి ఒక ఉదాహరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఫలిత నియమం. 12th క్వశ్చన్. విద్యార్థుల ప్రాజెక్ట్ పనిని మార్గనిర్దేశం చేసేంత సామర్థ్యం లేని ఉపాధ్యాయుడు వారి వైఫల్యాల గురించి విమర్శిస్తూనే ఉంటాడు. ఇచట ఉపాధ్యాయుడు ఉపయోగించే రక్షక తంత్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రక్షేపణం. 13th క్వశ్చన్. వికాసం యొక్క ఈ దశలో ఒక వ్యక్తి తల్లిదండ్రులు మరియు ఇతర పెద్దల నుండి ఉద్యోగ స్వాతంత్రత కావాలని కోరుకుంటాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కౌమార దశ. 14th క్వశ్చన్. బ్రూనర్ ప్రకారం అభ్యాసనం ఇలా జరిగితే ఉత్తేజమైనదిగా, శాశ్వతమైనదిగా, బదలాయింపు చేయదగినదిగా మరియు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్వీయ ఆవిష్కరణ. 15th క్వశ్చన్. విజాతీయ తరగతి గదిలో సాధారణంగా ఉండే ఒక అంశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అభ్యాసనం యొక్క విస్తృత లక్ష్యం.